అందరికీ కుదరట్లేదు. మళ్ళీ చెప్తా. సారీ. హాఫ్ లీటర్ మిల్క్ సరిపోతుంది. వెళ్ళాను. ఇప్పుడు వెళ్తాం 6కి. వేసుకోవాలి, నీట్గా వాష్ చేసుకుని. నా దగ్గర పౌడర్ లేదు. హలో అందరికీ, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఫుల్ బ్లాగ్ పెట్టయితే చాలా మంత్స్ అయిపోయింది. టైం అసలు కుదరట్లేదు. కానీ ఇక్కడ నుంచి యూట్యూబ్ కూడా మేనేజ్ చేద్దాం జాబ్తో పాటు అని అనుకుంటున్నా. చూడాలి ఏమవుతుందో. ఈరోజు వీడియో ఏంటంటే జున్ను చేసుకుందాం అనుకుంటున్నాం. అది కూడా ఎందుకంటే నా ఫ్రెండ్స్ అడిగారు, ఆర్సీబీ గెలిచింది కదా, సో జున్ను చెయ్యి అని అడిగారు. నేను రీసెంట్గానే ఇండియా నుంచి జున్ను పౌడర్ తెప్పించాను. దాంతో మొన్న నేను ఇన్స్టాలో ఇన్స్టాలో స్టేటస్ పెట్టాను జున్ను అని, హోమ్మేడ్ జున్ను అని. అందరూ అడిగారు ఎట్లా చేసావు అని. సరే ఈరోజు అట్లానే చేస్తున్నాను, అది వీడియో కూడా తీద్దాము అని చెప్పి స్టార్ట్ చేస్తున్నా. చూసేద్దాం అసలు జున్ను ఎట్లా చేయాలో. ఒకసారి ట్రై చేసాం, బాగానే వచ్చింది. సరే ఇప్పుడు ఎలాగో చేస్తున్నా కదా అని చెప్పి వీడియో తీస్తున్నా అంతే. ఇదే జున్ను పౌడరు. ఇది కామధేను జున్ను పౌడర్. ఇండియాలో సూపర్ మార్కెట్స్లో ఎక్కడైనా దొరుకుతుంది. మొన్న మా మమ్మీ వాళ్ళు పంపించారు. నార్మల్గా జున్ను అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. గేదె ఏంటది కదా, ఈనాక స్టార్టింగ్ వచ్చే పాలతో జున్ను చేసుకుంటారు. ఇప్పుడు మనకు ఆ పాలు దొరకవు కదా, ఇప్పుడు అందరూ ఈ పౌడర్తోనే చేసుకుంటున్నారు. ఎగ్స్తో కూడా చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు ఎగ్స్తో కూడా చేసేదాన్ని, కానీ ఈ పౌడర్తో కూడా మంచి చాలా బాగా వచ్చింది. లాస్ట్ టైం చేసేద్దాం ఇప్పుడు. నా దగ్గర గిన్నె ఉంది. ఇప్పుడు మనం ఈ ప్యాకెట్కి హాఫ్ లీటర్ మిల్క్ సరిపోతాయి. అందుకని ఎక్కువ వేస్తే మనకు సరిగ్గా జున్ను రాదు. జున్నుకి పర్ఫెక్ట్ ఈ గిన్నె అయితే. సో హాఫ్ లీటర్ మిల్క్ తీసుకుంటున్నా. జున్ను పౌడర్ డైరెక్ట్ వేస్తే ఉండలు కట్టేస్తుంది. వాటర్లో కలుపుకొని బాగా కొంచెం మిల్క్ తీసుకుని అందులో ఈ పౌడర్ వేసి కలిపేసి ఒక గిన్నెలో అది ఇందులో పోద్దాము. సీజర్ కనిపించట్లేదు. యా, అంతా వేసుకున్నాక ఇట్లా మిక్స్ చేసేసుకోవాలి. దీనిలోకి బెల్లం తీసుకొస్తాం. లెక్క ఇట్లా ఇంత వేయాలని ఏం లేదు. ప్యాకెట్ మీద అయితే 100 grams ఆఫ్ షుగర్ అండ్ 150 grams ఆఫ్ జాగరీ అని ఉంది. నేనైతే చూసుకుని వేసుకుంటా, టేస్ట్ చూసుకుంటా. ఇది యాక్చువల్ చాలా సింపుల్ ప్రాసెస్ జున్ను చేసుకోవడం. ఈ బెల్లం పౌడర్ ఉంటే డైరెక్ట్ వేసుకోవచ్చు. నా దగ్గర పౌడర్ లేదు, సో తప్పదు. సరిపోయింది. యాక్చువల్లీ ఇంకా ఎక్కువ వస్తే తీయగా అయిపోతుంది. అసలు తినలేం. తీపి అయితే సరిపోయింది. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా చేసుకోవాలి. లాస్ట్ టైం ఇలాచీ కొంచెం ఎక్కువ చేసి పెట్టుకున్న పౌడర్ అది ఉంది ఆల్రెడీ, సో అదే వేసేస్తున్నాం. ఇలా చేసేసి ఇంకా కుక్కర్లో
ఇలాచి వల్లే మొత్తం ఫ్లేవర్ వస్తుంది. ఇలాచి వేసుకోకపోతే అస్సలు అంటే అస్సలు బాగోదు. ఇలాచి ఖచ్చితంగా వేసుకోండి. ఇలాచి అయితే సరిపోతుంది. ఈ కుక్కర్లో మనం ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుని ఇంకొంచెం వేస్తున్నా. సరిపోతాయి. సో 2 to 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని సో ఇందులో అది పెట్టి పెట్టేయడమే. చూపిస్తాను మీకు. ఆన్ చేస్తాం కదా, ఇది లిడ్తో క్లోజ్ చేసేసి తీసుకెళ్ళి ఇట్లా కుక్కర్లో పెట్టేసి అంతే. ఇది ఆవిరి మీద ఉడికిపోతుంది. ఒక 15 minutes పడుతుంది అంతే. కుక్కర్ క్లోజ్ చేసేస్తున్నా. విజిల్ అయితే పెట్టకూడదు, మీడియంలో పెట్టేసా. ఒక 20 minutes పడుతుంది అంతే. 3 minutes ఆగి ఓపెన్ చేసి కుక్ అయిందో లేదో చూసుకోవచ్చు ఇట్లా స్పూన్ పెట్టి. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసేసి నేను కుక్ అయ్యాక కొంతసేపు పైకి మళ్ళీ చూపిస్తాను ఎట్లా వచ్చిందో. చూద్దాం. అవుతుంది చూడు, ఇంకొక 10 minutesలో అయిపోతుంది. అయిపోయిందేమో అనిపిస్తుంది. ఆల్మోస్ట్ అయిపోయింది. మూత పెట్టేసి 2 minutes నుంచి ఆపేసి వెళ్ళిపోతా. ఇది ఇట్లా వేడివేడిగా తినకూడదు, మొత్తం చల్లగా అయిపోయాక తినాలి. ఇంకా కొంచెం మొత్తం చల్లగా అయిపోయాక ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు తిన్నాను. ఇప్పుడు అసలు తినము, నైట్ తింటాము డిన్నర్ తర్వాత. ఇది ఆపేస్తున్నా, మిగతా వేడికి అది ఉడికిపోతుంది. అంతే. నేను బయటికి వెళ్ళి వచ్చాక నైట్ తింటున్నప్పుడు మా ఫ్రెండ్స్ రియాక్షన్స్ క్యాప్చర్ చేస్తాను. జున్ను అయిపోయాక బ్యాడ్మింటన్కి వెళ్ళిపోయాను. ఇప్పుడే బ్యాడ్మింటన్ నుండి వచ్చి ఫ్రెష్ అయిపోయా. ఇప్పుడు వెళ్ళి జున్ను ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ నేను తినేస్తా, ఎట్లా ఉంది చెప్తా. బాగుంది నిజం. కూర్చో. నీకు పెట్టొచ్చా వీడికి? అంటే పౌడర్తో చేసింది కదా. నీకు స్వీట్ తక్కువైందన్న? జున్ను అయితే చాలా 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 బాగా వచ్చింది. ఇప్పుడు నేను కుక్ చేయాలి. వీడియో ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.